హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ తీస్తా రివర్కి సంబంధించి ద సోర్స్ ఆఫ్ తీస్తా రివర్ ఈజ్ సేమ్ యాజ్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర ఎక్కడో చైనాలో ఉంటుంది. సో ఇది ఏమో ఇటుపక్క నుంచి వస్తుంది, ఇది నేపాల్ ఆ దగ్గర నుంచి. సో కాబట్టి దట్ ఈస్ రాంగ్. రివర్ రంగీత్ ఆరిజినేట్స్ ఇన్ సిక్కిం అండ్ ఇట్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ తీస్తా, ఇది కరెక్ట్. రివర్ తీస్తా ఫ్లోస్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఆన్ ద బోర్డర్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, అది తప్పు. తీస్తా రివర్ వెళ్ళేది బే ఆఫ్ బెంగాల్లోకే, కానీ బోర్డర్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ కాదు. సో ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ టూ ఓన్లీ, ఎందుకంటే 1 ఎలిమినేటెడ్ కాబట్టి, 3 ఎలిమినేటెడ్ కాబట్టి 2 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బిఫోర్ వీ గో టు ద టాపిక్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ AP అండ్ తెలంగాణ ఇన్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, PDS సిస్టమ్, రేషన్ వ్యవస్థ అని అంటాం. ఒరిజినల్గా దాని పేరైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. మీ అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే తెలుసు. రేషన్ కార్డులు ఉంటాయి, అందులో 2 రకాలు ఉంటాయి, వైట్ రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు. వైట్ రేషన్ కార్డు అంటే బిలో పోవర్టీ లైన్ ఉన్నటువంటి పీపుల్, పింక్ రేషన్ కార్డులు అంటే అబవ్ పోవర్టీ లైన్ ఉన్నటువంటి పీపుల్. వీళ్ళకి రాయితీతో కూడినటువంటి ఆహార ధాన్యాల సరఫరా అనేటటువంటి జరుగుతుంది. ఇది 1940లోనే, 2వ ప్రపంచ యుద్ధ కాలంలోనే ముంబైలో స్టార్ట్ చేశారు. తర్వాత భారతదేశంలో 1950, 60, 97లో టార్గెటెడ్ PDS అని రకరకాల చేంజెస్ తీసుకొచ్చి, అందులో రకరకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో లీగల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే 2013లో ఆహార భద్రతా చట్టం ఒకదాన్ని తీసుకొచ్చి లీగల్గా అంటే ప్రతి వ్యక్తి చట్టపరంగా ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని పొందేటటువంటి ఒక అంశాన్ని తెరలేపింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు దీన్ని ఆధునీకరిస్తున్నారు, ఎందుకంటే PDS సిస్టంలో మనకి చాలా లోటుపాట్లు ఉన్నాయి. సో దీని గురించి ఈరోజు చూద్దాం. ముందుగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అలాగే PDS వీళ్ళు చాలా డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఎందుకు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని రకరకాల చేంజెస్ అనేటటువంటివి చేయడానికి. అంటే ఇక్కడ సప్లై చైన్ ఎఫిషియన్సీ, మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చాలా వరకు లీకేజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ నుంచి మనకి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, మళ్ళీ అక్కడ నుంచి జిల్లాలకు, అక్కడ నుంచి రేషన్ షాపులకి మనకు సరఫరా అవుతూ ఉంటుంది. మధ్యలో చాలామంది దీన్ని సైడ్ వేసేస్తూ ఉంటారనమాట. సో ఆ సప్లై చైన్ ఎఫిషియన్సీని పెంచడం, అలాగే ఫుడ్ స్టోరేజ్ అంటే మనం స్టోర్ చేస్తున్నటువంటి ఫుడ్ అండ్ లాజిస్టిక్స్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికన్నా ముందు అసలు PDS వ్యవస్థ అంటే ఏంటి? PDS వ్యవస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద ఆహార భద్రత వ్యవస్థ. అంటే ఇక్కడ ఆహార భద్రతకు సంబంధించి ప్రతి వ్యక్తి ఆహారం తింటేనే బ్రతుకుంటాడు కాబట్టి రాయితీతో కూడినటువంటి ఆహార ధాన్యాల సరఫరా చేస్తూ ఉంటాం. అయితే టార్గెటెడ్ బెనిఫిషియరీస్ ఎవరు అంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం 67% మనకి ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అందరికీ PDS వ్యవస్థ అందుతోంది. ఇందులో 75% గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 57% వరకు దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటే దాదాపు మనకి 67 అవుతుంది. సో ఇట్లా 67% మందికి దేశంలో మనం ఈ PDS వ్యవస్థను ఇస్తున్నాం. అయితే ఎలా ఇస్తామంటే ఒక వ్యక్తికి ఒక నెలకి 5 kgల ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తాం. ముఖ్యంగా స్టాపుల్ ఫుడ్ ఇస్తారు. ఇందులో దక్షిణ భారతదేశంలో అయితేనేమో రైసు, ఉత్తర భారతదేశంలో అయితేనేమో వీట్ అంటే గోధుమలు. అయితే ఇది సబ్సిడైజ్డ్ రేట్లకి ఇస్తారు. ఎట్లా? రైస్ అయితే 3 రూపాయల కిలో, వీట్ అయితే 2 రూపాయల కిలో, ఇంకా ఇవి కాకుండా వేరే ఏమన్నా ఉంటే 1 రూపాయి కిలో. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 3 రూపాయల సబ్సిడీని కూడా తీసుకొని ఉచితంగా ఇస్తున్నాయి. సో ఆ రకంగా మనకి ఈ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి వస్తాయి. సో అట్లానే ఎవల్యూషన్ కనుక మనం చూస్తే ఇందులో అంత్యోదయ అన్న యోజన అని కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే బాగా పేదరికంలో ఇంకా అత్యంత పేదరికం ఉంటుంది, వాళ్ళకి మాత్రం 35 కిలోల ఫుడ్ గ్రెయిన్స్ ఒక నెలకి ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వైధవ్యంతో ఉన్నటువంటి ఆడవాళ్ళకి, డెస్టిట్యూట్ ఉమెన్, ఇట్లాంటి వాళ్ళకి సాధారణంగా ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తూ ఉంటారు. అయితే PDS సిస్టమ్ అని కనుక మనం చూస్తే అసలు PDS సిస్టమ్ 1940లోనే ఉంది, కానీ ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత దీని పూర్తి స్థాయి ఎవల్యూషన్ 1960లో జరిగింది. దాని తర్వాత రీవ్యాంప్డ్ PDS అనేటటువంటి ఉద్దేశంతో బాగా
మారుమూల ప్రాంతాలకు కూడా రేషన్ షాపులు పంపించేటటువంటి వ్యవస్థ 1992లో వచ్చింది. దాని తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది రేషన్ కార్డుల ఆధారంగా, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ తాలూకు ఇంపార్టెన్స్ని పెంచినటువంటిది టార్గెటెడ్ పీడిఎస్ 1997లో జరిగింది. సో దీని తర్వాత 2000లో అంత్యోదయ అన్న యోజన వచ్చింది. దాని తర్వాత 2013లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. సో ఈ రకంగా ఈ పీడిఎస్ సిస్టమ్ అనేటటువంటిది ఎవల్యూషన్ జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఈ పీడిఎస్లో తీసుకురాబోతున్నటువంటి డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఒకటి న్యూ ఈఆర్పి ప్లాట్ఫామ్ అని చెప్పేసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి తీసుకొస్తున్నారు. దీన్నే బంధారం 360 అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే బేసికల్గా అన్ని ఎలక్ట్రానిక్స్గా డేటాని స్టోర్ చేయడం అవన్నీ కూడా ఉంటాయి. ఇది 35 ఎక్స్టర్నల్ సిస్టమ్స్, ఐస్ గేట్ అని ఉంది మనకి. ఇదేంటంటే బేసికల్గా ఇండియా కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే పాత్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నఫేద్, వీళ్ళందరూ కలిసి ఇందులో ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే డేటా అంతా కూడా ఒకే చోటను ఉంచుతూ డేటా ఎన్క్రిప్షన్ చేస్తూ రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. అంటే ఎక్కడికి ఎంతవరకు ఫుడ్ గ్రెయిన్స్ వెళ్తున్నాయి, ఎలా పంపిణీ చేస్తున్నారు, అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మనకి డెసిషన్ మేకింగ్ అనేటటువంటి స్పీడ్ అవుతూ ఉంటుంది. సో అట్లానే ఎగ్జిమ్ వేర్ హౌస్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అంటే ఎగ్జిమ్ వేర్ హౌస్ సిస్టమ్ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫాస్ట్ ట్యాగ్లు ఇవి వాడి మనకి వేగంగా ఈ పీడిఎస్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని కార్గో మేనేజ్మెంట్ చేస్తారు. అంటే ఒక చోట నుంచి ఒక లారీలు తీసుకొని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోతుంది అనుకోండి, లేదా ఎఫ్సిఐ గోడౌన్ నుంచి జిల్లాలకు వెళ్తుంది అనుకోండి. ఎలా వెళ్తున్నారు, ఎక్కడైనా ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొని లీకేజ్ ఫుడ్ గ్రెయిన్స్, బాగా పాడైపోయిన ఫుడ్ గ్రెయిన్స్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి పిచ్చి పిచ్చివి. అట్లా కార్గో మేనేజ్మెంట్ చేస్తారు. అంటే రియల్ టైంలో కార్గో వెళ్తుందా లేదా, కరెక్ట్ రూట్లో వెళ్తుందా, ఏమైనా సైడ్లు తీసుకుంటుందా, ఇది మరొక అంశం. అలాగే అన్నా దర్పణ్, ఇది కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే ప్రొక్యూర్మెంట్, రైతుల దగ్గర నుంచి కొనడం, దాన్ని స్టోర్ చేయడం, దాన్ని వేరొక ప్రాంతాలకు పంపడం, సేల్ చేయడం, క్వాలిటీని చెక్ చేయడం, మానిటరింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ అన్నా దర్పణలో వస్తుంది. ఇదేంటంటే బేసికల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే చోట చేసి పీడిఎఫ్ సిస్టమ్ని ఇంకా ఎఫిషియెంట్గా క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లానే ఆశ, అన్న సహాయత హోలిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే పీడిఎస్ సిస్టంలో మనకి చాలా వరకు చూడండి పురుగులతో పడినటువంటి అన్నము ఇట్లాంటివి వస్తుంటాయి. సో దీనికి మనం ఇక్కడ నుంచి కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గ్రీవియన్స్ ఫీడ్బ్యాక్ ప్లాట్ఫామ్ తీసుకుంటారు. ఆటోమేటిక్ కాల్స్ కూడా వస్తాయి రేషన్ వ్యవస్థకు సంబంధించి ఫీడ్బ్యాక్స్. సో ఈ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. ఈసారి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ తీసుకునేటటువంటి వ్యక్తులు కనుక చూస్తూ ఉంటే ఈసారి అలాంటి కాల్స్ వస్తే దానికి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. రేషన్ ఎంటైటిల్మెంట్, ఆ ఇచ్చినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ తాలూకా క్వాలిటీ ఎట్లా ఉంది, షాప్ లెవెల్లో ఏమైనా దొంగతనాలు జరుగుతున్నాయా, ఇట్లాంటివన్నీ అడుగుతారనమాట. సో దీనివల్ల మనకి గ్రీవియన్స్ రెడ్రెసల్ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే మోడర్న్ స్టీల్ సైలోస్, అంటే సాధారణంగా మనకి ఏంటంటే ఇది పంజాబ్లో తీసుకొచ్చారు. సాధారణంగా మనకి ఈ ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ మనకి చాలా పెద్ద ప్రాబ్లం. ఆ మధ్యకాలంలో ఒరిస్సాలో ఎన్నో వేల టన్నులు మిగిలిపోతే ప్రభుత్వం తిడుతుందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ని సముద్రం దగ్గర ఇసుక తీసి అందులో వేసేసి పూర్తి చేశాడు. సో ఇట్లాంటివి జరగకుండా ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఈ పురుగులు అవి పట్టి పాడైపోకుండా ఒక పెద్ద స్టోరేజ్ హౌసెస్ తీసుకుంటున్నారనమాట. అదే న్యూ హబ్ సైలో కాంప్లెక్స్, ఇది మలౌత్ అనేటటువంటి ప్లేస్లో పంజాబ్లో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ 150,000 మెట్రిక్ టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ని మనం ఉంచవచ్చు. దీనివల్ల వేస్టేజ్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం స్పాయిలేజ్ అనేటటువంటి తగ్గుతుంది, అంటే పాడవుతుంది తగ్గుతుంది. అలాగే మనకి ఇన్ని చేస్తున్నప్పటికీ ఈ పీడిఎస్ సిస్టంలో మనకి చాలా ఛాలెంజెస్, సవాళ్ళు ఉన్నాయి. సవాళ్లకు ఎక్రోనిమ్ ఏంటంటే నిమోనిక్ ఫెయిల్ అంటే ఎఫ్ అంటే ఫాల్టీ టార్గెటింగ్. అంటే చాలామంది మన దేశంలో పేదవారు కాని వాళ్ళు కూడా ఈ వైట్ రేషన్ కార్డులు తీసుకొని ఉన్నారనమాట. సో వీళ్ళనందరినీ కూడా మనం ఎక్స్క్లూడ్ చేయకపోతే ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేవలం పీడిఎస్కే 150,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. సో కాబట్టి అర్హత లేని వాళ్ళు తీసుకుంటున్నారు. అర్హత ఉన్న వాళ్ళలో పేదవాళ్ళు 12% మంది పక్కకి వెళ్ళిపోయారు. సో ముఖ్యంగా గోస్ట్ కార్డ్ హోల్డర్స్, అంటే దొంగ కార్డ్ హోల్డర్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటున్నారు. 2 యాక్సెసిబిలిటీ ఇష్యూస్, అంటే స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొన్ని ప్రొక్యూర్మెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడనే ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఉండిపోతున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి చోట షార్టేజెస్ వస్తున్నాయి. అంటే బాగా స్టోరేజ్ కెపాసిటీ ఉన్న చోట ఫుడ్ గ్రెయిన్స్ ఉంటున్నాయి,
కావాల్సినటువంటి డిమాండ్ ఉన్న చోట ఫుడ్ గ్రెయిన్స్ మనం చేర్చలేకపోతున్నాం. సో ఇందులో ఐఏఎస్ ఆఫీసర్స్ డిలే చేయడం, లేదా FCI గోడౌన్స్ వాళ్ళు డిలే చేయడం, ఇట్లాంటి వాటి వల్ల మనకి కొన్ని రాష్ట్రాల్లో మనం ఫుడ్ గ్రెయిన్స్ అందించలేకపోతున్నాం. మనము ఆహార ధాన్యాల్ని పండించడంలో ఇబ్బంది లేదు, వాటిని పంపిణీ చేయడంలో ఇబ్బంది ఉంది భారతదేశంలో. ఇక మూడోది ఇన్ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ గ్యాప్స్. చాలా వరకు ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఈ ముక్కిపోయినటువంటి ఫుడ్ గ్రెయిన్స్, లేదా పురుగులు పట్టినటువంటి ఫుడ్ గ్రెయిన్స్, ఇలాంటి ఫుడ్ గ్రెయిన్స్ వెళ్తున్నాయి. 62,000 ఫుడ్ గ్రెయిన్స్ 2020 సంవత్సరంలో పాడయ్యాయి. దీన్ని పారబోసాం మనం. అలాగే రైస్ అండ్ వీటి మీద ఎక్కువగా నెగ్లెక్ట్ చేయడం వల్ల, అంటే మనం ఎక్కువగా తినే స్టాపుల్ ఫుడ్ అదే కదా, అన్నము గోధుమలు, వీటి మీద ఫోకస్ చేయడం వల్ల మాల్ న్యూట్రిషన్ వస్తుంది. ఎందుకంటే ఇవి కార్బోహైడ్రేట్స్ ఇవ్వగలవు, కానీ ప్రోటీన్, ఫైబర్ ఇట్లాంటివి తక్కువ ఉంటాయి. సో కాబట్టి మిల్లెట్స్ అంటే తృణధాన్యాలను మర్చిపోతున్నాం, ఇది ఒకటి ప్రాబ్లం. అలాగే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలామంది బెనిఫిషియరీస్ నిరక్షరాస్యులు, అసలు వీళ్ళకి పీడిఎస్ సిస్టమ్ వస్తుందని తెలియదట నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియా పర్వాలేదు. దీని కారణంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందట్లేదు. అలాగే గ్రీవియన్స్ రెడ్రెసల్ కూడా ఉండట్లేదు. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఏమన్నా క్వాలిటీ అది సరిగ్గా రాకపోయినా మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి తెలియదు. ఆధార్ రిలేటెడ్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి, అంటే ఆధార్ కార్డు లేకుండా ఈ మధ్య ఇవ్వట్లేదు. సో దీని కారణంగా ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా దానికి సంబంధించి ఒక ఇష్యూ చెప్పింది. చాలామందికి ఆధార్ కార్డు లేదు, దానివల్ల ఫుడ్ గ్రెయిన్స్ మిస్ అవుతున్నారు భారతదేశంలో. కాబట్టి రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ ఇట్లాంటివన్నీ ఇంకా బెటర్గా చేయాలి. సో ఇవి ఫెయిల్ 4 ఇబ్బందులు. అయితే దీనింట్లో ఈ ఇబ్బందుల్ని మనం దూరం చేయడానికి కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. అవి ఏంటి? గ్రో. అంటే ఫెయిల్ అనేటటువంటిది ప్రాబ్లం అయితే గ్రో అనేటటువంటిది సమాధానం. ఒకటేంటి? గ్రెయిన్ సప్లై మోడర్నైజేషన్. మనము ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని పాత గోడౌన్స్లో దాస్తున్నాం. అట్లా కాకుండా స్టీల్ గోడౌన్స్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే స్టీల్తో కడతారు అవి. సో అందులో అయితే పాడవు అనమాట. సో వీటిని మనం పెంచాలి. అట్లాగనే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. చాలా వరకు కూడా కుప్పలు ఊర్చిన తరువాత, అంటే మనకు ఫుడ్ గ్రెయిన్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా పొలాల్లో చాలా వరకు ఇవి పాడవుతున్నాయి ఫుడ్ గ్రెయిన్స్. దాన్ని మనం తగ్గించాలి, దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది. అలాగే PM గతిశక్తి ప్లాన్ ఉపయోగించి రవాణా సౌకర్యాలను పెంచగలిగితే ఈ ఫుడ్ గ్రెయిన్స్ని మనం వేగంగా తరలించవచ్చు. ఇంకా 2 రియల్ టైమ్ డిజిటల్ ఇంటిగ్రేషన్. ఇందాక చెప్పాం కదా, బందారన్, అన్నా, దర్పణ్, ఆశా ఇవన్నీ చేసి రియల్ టైంలో మనం ఫుడ్ గ్రెయిన్స్ సప్లై వీటినన్నిటిని కరెక్ట్గా చూడాలి. దానివల్ల మూమెంట్ ఇవన్నీ చూడొచ్చు, వేర్ హౌసింగ్లో ఎంత ఉంది ఇవన్నీ కూడా క్లియర్గా చేయొచ్చు. ఇందాక చెప్పిన డిజిటల్ ఇనిషియేటివ్స్. మూడోది ఆప్టిమైజ్డ్ లాస్ట్ మైల్ డెలివరీ. ఆశాని ఇంకా పెంచి వాయిస్ అలర్ట్స్ ఇస్తూ ఎక్కువ శాతం మందికి, ఎవరెవరైతే ఈవెన్ ఆదివాసీలు కూడా ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ఫుడ్ గ్రెయిన్స్ని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రిమోట్ సెక్షన్స్లో ఉన్నటువంటి పీపులే కదా మనకి ఎక్కువగా ఈ ఫుడ్ గ్రెయిన్స్ మీద ఆధారపడేటటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎస్కలేట్ చేసి గ్రీవియన్స్ని అన్నింటిని సాల్వ్ చేసి GPS-ని ఎనేబుల్ చేసి ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్ వేసేసి అందరికీ కూడా ట్రక్కుల్లో ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని పంపించాలి. అలాగనే వైడర్ న్యూట్రిషన్ బెనిఫిట్స్. కేవలం రైస్ వీటే కాకుండా మిల్లెట్స్, తృణధాన్యాలు, పప్పు దినుసులు, ఆయిల్ ఇట్లాంటివి కూడా ఇవ్వాలి. ఈవెన్ పిల్లలకి ఐరన్తో ఫోర్టిఫైడ్ చేసినటువంటి రైస్ ఇట్లాంటివి చాలా ప్రయోగాలు చేసాం, ఇవన్నీ ఇవ్వాలి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే న్యూట్రిషన్ పెరుగుతుంది, లేదంటే మాల్ న్యూట్రిషన్ వస్తుంది. సో లోకలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ చేసి న్యూట్రిషన్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పండే క్రాప్స్లో ఆంధ్రప్రదేశ్లో ప్రొక్యూర్ చేసి అక్కడే ఇవ్వాలి. తెలంగాణలో పండే క్రాప్స్ని తెలంగాణలో ప్రొక్యూర్ చేసి తెలంగాణ ప్రజానీకానికి ఇవ్వాలి అట్లా. అలాగే ఆడవాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం ఉపాధి సంఘాలు ఉన్నాయి, వీటి ద్వారా కూడా న్యూట్రిషన్ పెంచవచ్చు. సో ఇది గ్రో అనేటటువంటి సమాధానం. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. సో బీ కేర్ఫుల్. ఇలా మనం ప్రజా పంపిణీ వ్యవస్థని ఆధునీకరించబోతున్నాం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే ఇన్ వాట్ వే రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రైస్ సబ్సిడీ విత్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేంజ్ ద సినారియో ఆఫ్ సబ్సిడీస్ ఇన్ ఇండియా. 200 పదాల్లో రాయండి. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. కొంతమంది కొన్ని టాపిక్స్ చేయమన్నారు, నేను ఆల్రెడీ ఆ టాపిక్స్ చేసేసాను, దయచేసి మీరు చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.